హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం అరుణాచలంలో ఉన్నాం. అరుణాచలం సాక్షాత్తు ఆ పరమశివుడు కొలువు తీరిన పుణ్యక్షేత్రం. ఓం అరుణాచలేశ్వరాయ నమః అని అంటూ గిరి ప్రదక్షిణ అయితే మొదలుపెట్టాము. గిరి ప్రదక్షిణ అంటే ఏంటి? నాకు తెలిసినంత కొంచెమైతే మీతో నేను షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఇదే ప్రాంతాన్ని తిరుమన్నామలై అని అంటారు. సాక్షాత్తు పంచభూత లింగంలో అగ్నితత్వముగా ఉన్న శివుడు ఒక పర్వత రూపంలో ఉన్నాడు అని ఒక నమ్మకం. మేమైతే ఎగ్జాక్ట్గా 6కి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాం. మనం గిరి ప్రదక్షిణ ఎప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి మాత్రమే మొదలు పెట్టాలి. అక్కడ దీపం వెలిగించి ఆ దేవుడికి దండం పెట్టుకొని గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసి మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయగానే మనకి ముందు దర్శనమిచ్చే లింగం ఇంద్రలింగం టెంపుల్లోకి వెళ్ళి ఇంద్రలింగం దేవుని దర్శించుకున్నాం. దాని తర్వాత మళ్ళీ ఎమ్మటే గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసేసాం. ఇంద్రలింగం దర్శనం చేసుకున్నాక ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి రెండవ లింగంగా అగ్నిలింగం దర్శనమిస్తుంది. అగ్నిలింగాన్ని కూడా దర్శనం చేసుకున్నాక ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకు అక్కడ రమణాశ్రమం కనిపిస్తుంది. అక్కడ మనం మెడిటేషన్ చేసుకొని కాసేపు ఉండి అక్కడ నుంచి వచ్చాక ముందుకు వెళ్తే మూడవ లింగంగా యమలింగం మనకు దర్శనమిస్తుంది. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. గిరి ప్రదక్షిణ చేసే సమయంలో మనం తినాలి అని అనుకుంటే అక్కడ చాలా హోటల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. తిని కూడా మనము గిరి ప్రదక్షిణ చేయొచ్చు. మేమైతే తిన్న తర్వాత గిరి ప్రదక్షిణ మళ్ళీ మొదలు పెట్టాము. మేము మొదలు పెడుతున్నప్పుడు మాకు పక్కనే ఉన్న చిన్న అడవిలో మాకు జింకలు, నెమలులు కూడా చాలా కనిపించాయి. ఇంకా మనం నడుస్తూ ఉండగా మనకు చాలా ఆలయాలు అయితే మనకు దర్శనమిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఎక్కువ వినాయకుడి ఆలయాలు అయితే చాలా దర్శనమిస్తూ ఉంటాయి. ఇంకా మేము ముందుకు వెళ్తుండగా మాకు 5వ లింగంగా నైరుతి లింగం మాకు దర్శనమిచ్చింది. నైరుతి లింగం గుడిలోకి కూడా వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. నైరుతి లింగం గుడి వెనుకాల ఒక పెద్ద కొనను మాత్రమైతే ఉంది. చాలా అంటే చాలా బాగుంది. అక్కడ చాలాసేపు అలా టైం స్పెండ్ చేసి కాస్త రిలాక్స్ అయ్యి మళ్ళీ మా గిరి ప్రదక్షిణ అయితే మొదలువ లింగం వరుణలింగం అయితే దర్శనం ఇచ్చింది. వెళ్ళి దర్శించుకొని మళ్ళీ ముందుకి కొనసాగాము. తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకు అక్కడ వాయులింగం దర్శనమిస్తుంది. వాయులింగాన్ని కూడా దర్శించుకున్న తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తే మనం గిరి ప్రదక్షిణ చేసే సమయంలో మనకు అక్కడ ఐ లవ్ తిరుమలై అని ఉంటుంది. అక్కడ చాలామంది ఫొటోస్ దిగుతూ ఉంటారు. ఇంకొంచెం ముందుకు వెళ్తుండగా మనకి 7వ లింగం దర్శనమిస్తుంది. 7వ లింగంగా కుబేరలింగం మనకు దర్శనమిస్తుంది. కుబేరలింగాన్ని కూడా వెళ్ళి దర్శించుకొని మళ్ళీ గిరి ప్రదక్షిణ అయితే మొదలుపెట్టాము. కుబేరలింగం కానుంచి ముందుకు వెళ్తే మనకు అక్కడ మోక్ష మార్గం అయితే కనిపిస్తుంది. మోక్ష మార్గం లోపల నుంచి బయటికి వస్తే మన పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల యొక్క నమ్మకం. చూడండి, చాలామంది క్యూ కట్టారు మోక్ష మార్గం లోపల నుంచి బయటికి రావడానికి. మోక్ష మార్గం నుంచి ఇంకా ముందుకు వెళ్తే ఫైనల్లీ ఈశాన్య లింగాన్ని అయితే దర్శించుకుంటాం. ఇది మనకు 8వ లింగంగా దర్శనమిస్తుంది.
8వ లింగంగా దర్శనమిస్తున్న ఈశాన్య లింగాన్ని కూడా వెళ్ళి దర్శించుకొని ఇంకా ముందుకైతే బయలుదేరాము. ఫైనల్లీ వచ్చేస్తున్నాం. గిరి ప్రదక్షిణ కంప్లీట్ అవ్వబోతుంది. 1:28 అవుతుంది టైం వచ్చేసి. ఇంకొద్ది దూరంలో మన ప్రదక్షిణ కంప్లీట్ అవ్వబోతుంది. ఎట్టకేలకు మా గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసేసాం. గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయాక లోపలికి అయితే వెళ్ళిపోయాం. అక్కడైతే 2 లైన్స్ ఉంటాయి. ఒకటేమో ఫ్రీ దర్శనం, ఇంకోటి అయితే 50 రూపీస్ దర్శనం. ఫ్రీ దర్శనంలో చాలా పెద్ద క్యూ ఉందని మేమైతే 50 రూపీస్ దర్శనానికి అయితే వెళ్ళిపోయాం. 50 రూపీస్ దర్శనంలో అయితే 1 అవర్ అయితే టైం పట్టింది. ఎట్టకేలకు ఆ శివుని దర్శనం అయితే మాకు కలిగింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.